యాజకులార ప్రభు సేవకులారా, యాజకులార ప్రభు సేవకులారా, దైవజనులార విశ్వాసులారా, దైవజనులార విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది, ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, శ్రీ సభ జైనులకు వర పూజయిది, రండి రారండి బలి పూజలు పాల్గొనరారండి, రండి రారండి ముదమార దేవుని స్తుతించుడి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్దేశాల కొరకు సమర్పించుకుందాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గొలమారి రాయపురెడ్డి, గొలమారి కెరోలినమ్మ గార్ల జ్ఞాపకార్థం వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని గోలమారి అంతోని రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తల్లి ఏరువ సెలీనా మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. లగిశెట్టి చేతన దివ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మెడికల్ సీటు రావాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం కల్వకుంట్ల మణుబాలకు ఉద్యోగం శేషం సిసిలియాకు సుఖప్రసవం దయచేయమని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పాపయ్య శ్లీవమ్మ సమర్పిస్తున్నారు. నాగోతు శౌరయ్య, జోస్ఫిన్, రంజిత్, లక్షి సరోజ, క్రాంతికుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన, శౌర్య, రోహన్, అన్వితలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని
పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ తుమ్మ అంతోని రెడ్డి అన్నమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పునీత అంతోని వారి పేరిట నవదిన పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెదావుటపల్లి విచారణ మాదల రోజా పుష్పం బళ్ళమూరి రాధాకృష్ణమూర్తి రాణిల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, సంధ్యకు గర్భఫలం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పోయిన డబ్బు తిరిగి పొందినట్లును ఆయురారోగ్యములు దయచేయమని మరియు దీవించమని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి, ఆగ్నెస్, చార్లెస్ రాజు, రాజేష్ల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా సొంత గృహం మరియు కాంట్రాక్ట్ బిజినెస్ విషయంలో అభివృద్ధి చేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పైరెడ్డి జోజిరెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైరెడ్డి ఫిలోమినా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సీతమ్మదారు విచారణ దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శాంతి సమాధానాలు దయచేయమని భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ 28వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ సరిస ప్రతాప్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సరిస మేరీ మగ్దలీనా, సంజీవి ఆనంద్, సుధారాణి, రవితేజ, హర్షిణి, జస్మిక, ఫౌస్టీనా, ఆరోగ్య రాకేష్, తేజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెద్ద అంతయ్య, మేరీ, అంతమ్మ, అన్నమ్మ, పెద్ద అంతమ్మ, చిన్న అంతమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ఖతార్లో ఉంటున్న ఎం చిన్నారావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని మాధబత్తుల ఉషా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం గోపు మత్యాస్ రెడ్డి సునీత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. వీరఘట్టం విచారణ ఉప్పాడ అప్పారావు, తులసిరత్నం, వంశీ, షర్మిళ, శ్రీనివాసులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం సాకేటి గురువులు సాకేటి వరలక్ష్మి, సాకేటి మునిశ్రీ, చుక్క భవ్యశ్రీ, ప్రదీప్, హర్షిల్, తోటాడ భానుప్రకాష్, లతశ్రీ, తోటాడ శ్రేష్టలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గైపేట విచారణ కోటమర్తి ఆదిలక్ష్మి, బరిగెళ్ళి లత, గాంధీ, సుస్మిత, మన్మితలకు దేవుని దీవెనలు ఆరోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. గొల్లప్రోలు విచారణ అలమూరు సీతారత్నం, నాగేశ్వరరావు వీరి కుటుంబం కరోనా బారిన పడకుండా పిల్లల చదువులు బాగుండాలని తమ్ముడు బాబురావు ఆరోగ్యం కొరకు సమర్పిస్తున్నారు. ఎంఎఫ్ జోసెఫ్ కుటుంబంలో శాంతి సమాధానం, టి హృదయమేరికి చేసిన ఎంఆర్ఐ టెస్టుల రిపోర్ట్ నార్మల్గా ఉండాలని, త్వరగా స్వస్థత చేకూరాలని పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జయప్రకాష్కు వివాహం మరియు ఉద్యోగం దయచేయమని ఏషవరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ గర్నెపల్లి గ్రామంలో ప్రజలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పాడి పంటలు దయచేయమని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. స్వర్ణశ్రీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, వివాహం జరగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట
మైలిక సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ అల్లం ఇన్నారెడ్డి మేరీ శిరీష కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. ఆర్సీపురం విచారణ విజయలక్ష్మి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా అవినాష్కి మంచి భవిష్యత్తు, ఉద్యోగం దయచేయమని పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. బండి వికాస్, బిన్ను శ్రీ ప్రియ, కోరబండి క్రాంతి, అనూషలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. కెనడాలో ఉన్న గుండ్లపల్లి ప్రవీణ్ మనోహర్కి మంచి ఆరోగ్యం, నవ్యకి కెనడా వీసా వచ్చినట్లు మరియు గుండ్లపల్లి బాలశౌరి రాజా కుటుంబంనకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. సాలూరు విచారణ దీపాల డేవిడ్ మరియమ్మలకు ఆరోగ్యం, దీపాల ఆశాజ్యోతి ప్రవీణ్కు ఉద్యోగం దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పరిసి సౌమ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రాహుల్ చౌదరి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాణిపురం విచారణ ఓరుగంటి అన్వేష్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా ఓరుగంటి శౌరీల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఏరువ థామస్ రెడ్డి, రెజీనమ్మ, ఏరువ శ్రీధర్ రెడ్డి, మాధవిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఓరుగంటి శౌరీలు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం బొర్రి అంతోనమ్మకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు మరియు కానుగల విమల తలంచిన తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జతపరచి ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మనం పునీత అంతోని వారి నవదిన ప్రార్థనల 5వ రోజులో ప్రవేశించాం. ఈరోజు పునీత అంతోని వారిని రోగులను స్వస్థపరచు అంతోని వారిగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ గొప్ప పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఆ కృపగల దేవుని యొక్క గాయపడిన హస్తాల ద్వారా వారు స్వస్థత పొందేలాగున మనం ప్రార్థన చేద్దాం. మనం విశ్వాసంతో పునీత అంతోని వారి ప్రార్థన వేడుదల ద్వారా అడిగినట్లయితే తప్పకుండా తండ్రి దేవుడు మనకు స్వస్థతను, మంచి ఆరోగ్యంను దయచేస్తారు. కేవలం శారీరక అస్వస్థతకు మాత్రమే కాకుండా మన ఆధ్యాత్మిక జీవితాలకు కావలసినటువంటి ఆ స్వస్థతను, మానసిక ఈ ఆధ్యాత్మిక రుగ్మతల నుండి మనల్ని కాపాడమని ఈ యొక్క పునీతుని ద్వారా ఆ తండ్రి దేవునికి విన్నవించుకుందాం. ఈనాటి సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు అష్టభాగ్యాల గురించి తెలియచేస్తూ ఉన్నారు. దీనత్వము, వినయము, నీతి నిజాయితీలకు పాటుపడటం, శాంతి స్థాపకులుగా నిలవటం, ఇవన్నీ పాటించినప్పుడు తప్పకుండా మనం దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతామని, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా దేవుని యొక్క రాజ్యంలో నిత్యం జీవిస్తామని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి
ప్రభు చేసేటువంటి ఈ వాగ్దానాలన్నిటినీ ప్రగాఢ విశ్వాసంతో అంగీకరిస్తూ ఆ ప్రభు చూపించినటువంటి మార్గంలో మనం ముందుకు సాగాలని ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ నిండు మనసుతో దేవా నా పాపములను మన్నించండి, నీ యొక్క క్షమను, మీ యొక్క దయను నాకు ప్రసాదించండి అంటూ ఈ యొక్క దివ్య బలి పూజలు యోగ్యంగా పాల్గొనటానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో మాకు అతడు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మానాదుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఏలియా సర్వేశ్వరుని సమక్షమున నిలుచుండి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. గిలాదు మండలమునందలి తిష్బీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. ప్రభువు తోడు, నేను ఆజ్ఞాపించనని తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వానగాని మంచుగాని కురియదు అనెను. ప్రభువాణి ఏలియాతో, నీవిచ్చడి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానుకు తూర్పుననున్న కేరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవా వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును అని చెప్పాను. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానుకు తూర్పుననున్న కేరీతు వాగు వద్ద వసించెను. ప్రతిదినము ఉదయ సాయంకాలమందు కాకులు అతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కానీ వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం లభించును. నేను నా కన్నులెత్తి కొండల వైపు పారజుచ్చుచున్నాను. నాకు ఎచ్చటి నుండి సహాయం లభించును. భూమి ఆకాశమును సృజించిన ప్రభువు నుండి నాకు సాయం లభించును. అందరూ
భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సహాయం లభించును. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. అందరూ భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సహాయం లభించును. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. అందరూ భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సహాయం లభించును. మధుర సంగీతము నీ వాక్యము నా జీవన వేదము. నీ నామము నా మధుర సంగీతము, నీ వాక్యము నా జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారిన సూర్యచంద్రులే ఆగిన, కాలాలు మారిన సూర్యచంద్రులే ఆగిన, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు.
నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు, కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనం విన్నటువంటి ఈ సువిశేషపట్నం అష్టభాగ్యాల గురించి తెలియచేస్తూ ఉంది. ముందుగా పునీత మత్తయ్య గారు గురించి, ఆయన ఈ యొక్క సువార్తను రాయటానికి గల ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ అష్టభాగ్యాలను మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్తీకుడు క్రీస్తు ప్రభు పాత నిబంధనలో వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్యాగా ఆయన యొక్క స్వార్థను ఆలకించే వారికి తెలియచేసే విధంగా రాస్తూ ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభుని నూతన మోషేగా మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క 5 ప్రసంగాలు మోషే చేత గ్రంథస్థం గావించబడినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి 5 గ్రంథాలను సూచిస్తూ ఉందని మనకు సాంకేతికంగా అంటే ఒక చిహ్నంగా ఆయన చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మోషే ప్రవక్త ఏ విధంగానైతే ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి ఎడారిలో 40 సంవత్సరాల పాటు వారికి నాయకుడిగా ఉంటూ ఆ యొక్క బానిసత్వం నుండి వాగ్దాన భూమికి ఏ విధంగానైతే నడిపించారో ఆ విధంగా ఈ లోకంలో క్రీస్తు ప్రభు నూతన మోషేగా ఈ లోకంలో ఉన్నటువంటి మనలను వాగ్దాన భూమి అయినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చేటువంటి నాయకునిగా చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోషే ప్రవక్త సీనాయి పర్వతంపై యావే ప్రభువు ద్వారా 10 ఆజ్ఞలను పొంది ప్రజలకు ఏ విధంగానైతే దేవుని యొక్క ఆజ్ఞలను తెలియపరిచారో, క్రీస్తు ప్రభు కూడా ఈ యొక్క కొండ మీద ప్రసంగం ద్వారా ఈ అష్టభాగ్యాలను ప్రజలకు, ఎవరైతే ప్రభువుని విశ్వసించబోతూ ఉన్నారో, ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తామని ముందుకు వస్తూ ఉన్నారో వారికి ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే పూర్వ నిబంధనలో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ప్రభు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తనొకరిని మీ చెంతకు పంపును. అంటే ఈ మత్తయి సువార్తీకుడు ఆ యొక్క యూదా ప్రజలకు, యూదులుగా ఉంటూ క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి క్రీస్తు ప్రభు రాబోయే మెస్సయ్య, అదేవిధంగా నూతన మోషేగా తెలియచేస్తూ ఉన్నారు. ఒక ప్రవక్త, నా వంటి ఒక ప్రవక్త మీ ప్రజల నుండి పంపిస్తారు అనేటువంటి ఆ యొక్క వాక్కు క్రీస్తు ప్రభువులో నెరవేరిందని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అష్టభాగ్యాలు మనకు ఎంతో ఊరటను, ప్రోత్సాహాన్ని, అదేవిధంగా మంచి జీవితాన్ని జీవించడానికి కష్టాలను ఏ విధంగా ఎటువంటి దృక్పథంతో మనం స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని మనకి అష్టభాగ్యాలు తెలియచేస్తూ ఉంటాయి. పాత నిబంధనలో పూర్వకాలంలో ప్రజలు ఏ విధంగా చూసేవారంటే సిరి సంపదలు, ధనధాన్యాలు ఇవన్నీ దేవుని యొక్క దీవెనలకు చిహ్నాలైతే ఎవరైనా బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటే వారి యొక్క పాపాలకు ప్రతిఫలంగా వారు ఈ యొక్క బాధలను, శిక్షణ అనుభవిస్తూ ఉన్నారని పరిగణించేవారు. 67వ కీర్తన 6వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. దేవుని యొక్క
పొలము పంట పండినది, దేవుడు మన దేవుడు మనలను దీవించును. అంటే పొలం చక్కగా పండిన, ఇంకా పాడి పంటలు అవన్నీ సక్రమంగా సకాలంలో ఇంటికి చేరినట్లయితే, ధనధాన్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతున్నట్లయితే దేవుడు దీవించారు అని. అదేవిధంగా యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: నీవు దుష్కార్యముల నుండి వైదొలగుము, చెడు నడతయే నీ ఈ బాధలకు కారణమని ఎరుగుము. అంటే ఎవరైనా బాధపడుతున్నట్లయితే నీ యొక్క దుష్కార్యాలు, నీ యొక్క చెడుతనం వల్లనే నీవు ఈ యొక్క బాధల్ని అనుభవిస్తున్నావని ఎరుగుము అని ఈ విధంగా అర్థం చేసుకునేవారు. కానీ క్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నారంటే, ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు పాపం వలన మాత్రమే రావు. నీతి కొరకు బాధపడాల్సి ఉంటుంది, నిజాయితీ కొరకు మనం అవమానాలు పడాల్సి ఉంటుంది. కాబట్టి దీనతతో, వినయంతో, నీతి నిజాయితీగా దేవుని యొక్క నీతిని నెలకొల్పటానికి, దేవుని యొక్క శాంతిని నెలకొల్పటానికి మీరు బాధపడాల్సి ఉంటుంది, మీరు అవమానాలు పడాల్సి ఉంటుంది. నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారు, హింసిస్తారు, అదేవిధంగా మీ మీద నిందారోపణ చేస్తారు. కానీ మీరు ధైర్యంగా ఉండాలి, మీరు అధైర్యపడకూడదు. ఎందుకంటే మీ ముందు వచ్చినటువంటి ప్రవక్తలను సైతం ఈ ప్రపంచం ఆ విధంగానే బాధ పెట్టింది. ఈ మాటలన్నీ క్రైస్తవులమైనటువంటి మనకు, క్రీస్తు ప్రభు అనుచరులమైన మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. పేదరికం ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి ఉద్యోగాలు రాకపోవచ్చు, వాళ్ళు చేసే పని ప్రతిఫలం తీసుకుని రాకపోవచ్చు. అలా అని చెప్పి దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచించకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సిరి సంపదలు, ఆస్తి, అంతస్తులు అవి నీతి నిజాయితీగా మనం వాటిని సంపాదించవచ్చు. అదేవిధంగా అక్రమ మార్గాల్లో కూడా మనం సంపాదించవచ్చు. నీతి నిజాయితీగా పనిచేసి సంపాదించినట్లయితే అది దేవుని యొక్క దీవెనకు చిహ్నం, గుర్తు. అదేవిధంగా అక్రమంగా సంపాదించినట్లయితే అవి ఎక్కువ కాలం నిలవవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సిరి సంపదలు అనేవి మనం ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడే సాధనాలని మనం గుర్తించాలి. కాబట్టి దీనత్వం, పేదరికం ఇవన్నీ పాటించినటువంటి విశ్వాసులు దేవుని యొక్క రాజ్యంలో నిత్యం నిరంతరం వెలుగొందుతారని ఈ యొక్క అష్టభాగ్యాల ద్వారా ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది అనుకోవచ్చు, నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాను, నేను ఎప్పుడు అబద్ధం చెప్పట్లేదు, నా యొక్క ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాను, కానీ నేను చేసే వీటన్నిటిని దేవుడు గుర్తిస్తూ ఉన్నాడా? కీర్తన 73:13 వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. అంటే ఆ యొక్క కీర్తనకారుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుని, మరి నేను విశుద్ధుడునిగా జీవించటం వలన ఫలితమేమి? దుష్కార్యములు విడనాడుట వలన లాభమేమి? మనం కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. నేను నిజాయితీగా ఉంటున్నాను, కానీ దానికి ప్రతిఫలం రావట్లేదు కదా, ఎప్పుడు వస్తూ ఉంది? దేవుడు నిజంగానే నన్ను గమనిస్తూ ఉన్నాడా అనేటువంటి ప్రశ్న మనలో కూడా రావచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే మనం కొనసాగించినట్లయితే కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, ప్రభువా నీవు సకాలంలో దుర్మార్గులని దండిస్తావు, నీతికి నిజాయితీకి ప్రాణాలు ఇచ్చినటువంటి వారిని నీవు లేవనెత్తావు, నిన్ను అడ్డుపెట్టుకుని జీవించే వారిని నువ్వు పైకి లేపుతావు. కాబట్టి నీవు నీతిమంతుడైనటువంటి దేవుడవు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం జీవించేటువంటి జీవితానికి ప్రతిఫలం ఇక్కడ మనం అనుభవించకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య నివాసంలో మనం చవి చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి భరోసాని ప్రభు ఈ యొక్క అష్టభాగ్యాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనకి మంచి జీవితం జీవించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఉదాహరణకు ఈ యొక్క ప్రపంచమంతా ఈ యొక్క సమయంలో బాధను అనుభవిస్తూ ఉంది. దేవుని అనుగ్రహం వలన ఈ రోజు నుండి దేవాలయాల్లో దివ్య బలి పూజను సమర్పించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకు కలుగచేసింది. ఇంకా పూర్తిగా ఈ యొక్క వైరస్ తొలగిపోయి మనం యథావిధిగా మన యొక్క
క్రైస్తవ జీవనాన్ని కొనసాగించేటట్లు అందుకు కావలసినటువంటి అనుగ్రహాల కొరకు మనం వేచి ఉండాలి. దేవునిపై ఆధారపడి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇటువంటి ఆటంకాలన్నింటినీ తీసివేసి ఆయనకు ప్రేమైనటువంటి బిడ్డలుగా సాక్షులుగా జీవించే భాగ్యం కొరకు మనం ఓపికతో ప్రార్థన చేస్తూ ఆ యొక్క సమయం కొరకు వేచి చూడాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు పునీత అంతోని వారిని రోగులను స్వస్థపరచు ఆయన యొక్క ప్రార్థన వేడుదల ద్వారా రోగులకు స్వస్థతను చేకూర్చేటువంటి గొప్ప పునీతునిగా మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం, స్మరించుకుంటూ ఉన్నాం. అంతోని వారి జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఈ యొక్క అష్టభాగ్యాలను తన యొక్క జీవితంలో పాటించారు. ఉదాహరణకి పునీత అంతోని వారు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వస్తూ ఉన్నారు. అంతోని వారి యొక్క నాన్నగారు లిస్బన్ నగరానికి గవర్నర్. చాలా ఉన్నత కుటుంబం, చాలా మంచి జీవితాన్ని ఆయన జీవించేటువంటి అవకాశం ఉన్న అవన్నిటినీ వదులుకొని క్రీస్తు ప్రభు తాను అంకితం చేసుకొని క్రీస్తు ప్రభు యొక్క బాటలో పయనించినటువంటి పునీతుడు. పునీత అంతోని వారు అద్భుతాలు చేయాలని, రోగులను స్వస్థపరచాలని ఆయన అదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ ఉండలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఎంతో వినయంతో ఆ యొక్క ఫ్రాన్సిస్ వారి సభలో చేరినప్పుడు ఆయన్ని వంటగదిలో ఆ యొక్క వంటగదిని శుభ్రపరచడానికి, వంట చేయటానికి, ఆ వంటగదిలో ఉన్నటువంటి గిన్నెలను కడగటానికి ఆయన నియమించారు. ఆయన చాలా తెలివిగలవాడు, చదువుకున్నటువంటి వ్యక్తి. నేను చదువుకున్నాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను ఈ యొక్క వంటగదిలో పనిచేయనని ఎప్పుడు చెప్పలేదు. ఆయన యొక్క మత పెద్దలు ఆయనకిచ్చినటువంటి పనిని స్వీకరించి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించారు. అయితే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అంకిత భావాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ఏది అడిగినా సరే దేవుడు దయచేశారు. చాలామందికి ఆయన బ్రతికున్న రోజుల్లోనే అనేక మందిని, చనిపోయిన వారిని సైతం ఆయన ప్రాణాలతో లేపారు. ఒకరోజు లియోనార్దో అనేటువంటి యువకుడు పాదువా నగరం నుండి అంతోని వారి దగ్గరికి పాప సంకీర్తన చేయడానికి వచ్చి ఆయన పాప సంకీర్తన చేసి వాటిలో ఒకటి, అంతోని వారు నేను మా అమ్మను కాలుతో తన్నేను ఒకానొక సందర్భంలో. అప్పుడు అంతోని వారు అన్నారంట, ఎవరైతే తల్లిదండ్రులని కాలుతో తన్నుతారో వారి యొక్క కాలు నరికివేయబడడానికి అర్హులు అని ఆయన, అంటే అటువంటిది చేయకూడదు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అంతోని వారు చెప్పినటువంటి మాటల్ని యథావిధిగా తీసుకొని ఆయన కాలు నరికేసుకున్నాడట. అయితే ఆ తల్లిదండ్రులు ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, అదేవిధంగా ఈ యొక్క ఫ్రాన్సిస్ వారి మఠాలయం నుండి కూడా గురువులు వచ్చి అంతోని వారు కూడా వెళ్ళటం జరిగింది. అయితే అంతోని వారు ప్రార్థన చేసి ఆ యొక్క కాలుని దగ్గర పెట్టినప్పుడు ఆ యొక్క కాలు అద్భుత రీతిగా నయమైపోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా అవసరాన్ని బట్టి అంతోని వారు దేవుని ప్రార్థించినప్పుడు వాటిని ఆ యొక్క విశ్వాసులకు దయచేశారు. అంటే ఇక్కడ మన విశ్వాసం ముఖ్యం. ఆ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఆ కుర్రవానికి స్వస్థతను చేకూర్చింది. కాబట్టి అంతోని వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం కూడా ప్రకటించినప్పుడు తప్పకుండా దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుతాలను చేస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనారోగ్యం ఈ యొక్క అష్టభాగ్యాలు చూసినట్లయితే ఎవరైతే శోకిస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో వారు ఓదార్పును పొందుతారు. అయితే బహుశా ప్రభు మనకు ఈ యొక్క కష్టాలు మరింత అనుగ్రహాలను పొందటానికి ఇస్తూ ఉన్నారేమో. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రభు యొక్క మార్గం శిలో మార్గం. బహుశా కష్టాల ద్వారా దేవుడు మనకి గొప్ప జీవిత పాఠాలు నేర్పాలని అనుకుంటూ ఉన్నారేమో. కాబట్టి ప్రార్థనలో, దేవా ఈ యొక్క అస్వస్థత, ఈ యొక్క అనారోగ్యం నీ యొక్క మహిమకు ఉపయోగార్థమైతే దాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించే శక్తిని నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. అద్భుతాల కోసం కాదు మన దేవుని ప్రేమించేది.
దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆ యొక్క ప్రేమకు మనం స్పందించాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి కష్టాలను సైతం మనం అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవుని దర్శిస్తారు అని మనం ఆలకించున్నాం. కాబట్టి ఆ యొక్క హృదయ శుద్ధిని, ఆధ్యాత్మిక స్వస్థతను, మారు మనసును దయచేయమని మనం కోరుకోవాలి. అవసరమైతే శారీరక స్వస్థతను ప్రభు దయచేయగలరు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం మన యొక్క ఆధ్యాత్మిక స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క శారీరక ఆధ్యాత్మిక రుగ్మతలను తీసివేయమని, ఆ యొక్క గొప్ప పునీతిని ప్రార్థన వేడుదల ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు మనం మెండుగా పొందుకోవాలని, ఈ యొక్క లోకంలో క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు మౌనంగా ఉంటూ ఈ సమయంలో ఎవరెవరైతే వారి కొరకు ప్రార్థన చేయమని మనల్ని అడిగారు వారందరినీ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ యొక్క దేవాతి దేవునికి మనం సమర్పించుకుందాం. తల్లి శ్రీ సభ కొరకు ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రీ సభను పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులందరినీ దీవించండి. ప్రభువా, ఈ లోకంలో మీ దివ్య కుమారుని ద్వారా మేము పొందుకున్నటువంటి ఈ అష్టభాగ్యాలను మేము సరిగా అర్థం చేసుకొని వాటికి తగినట్లుగా జీవిస్తూ ఈ లోకంలో ప్రభువా మేము నీతికి, న్యాయానికి, అదేవిధంగా మీ యొక్క దైవరాజ్య వ్యాప్తికి పాటుబడులాగున మమ్ము దీవించండి. ప్రభువా, మాకెదురయ్యేటువంటి కష్టాలను మేము అంగీకరిస్తూ మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభువా అనారోగ్యంతో బాధపడుతూ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థతను చవిచూడటానికి వేచి ఉన్నారు. ప్రభువా, మీ యొక్క దీవెనలను ఈ యొక్క పునీతుని ప్రార్థనా వేడుదల ద్వారా ఈ మీ బిడ్డలకు దయచేయమని, వారిలో విశ్వాసాన్ని పెంపొందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా కరోనా వైరస్ బారిన పడి బాధపడుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క వైరస్ను ప్రపంచం నుండి తొలగించండి. ఇప్పటికే అనేక రోజుల నుండి, నెలల నుండి బాధపడుతూ ఇంకా ఎన్ని రోజులు అన్నటువంటి బాధతో ప్రభువా అనేక మంది మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధపడుతూ ఉన్నారు. వారికి స్వస్థతను దయచేయండి. ప్రభువా, ఈ రోజు నుండి దేవాలయానికి వెళ్ళి మేము ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేశారు. ప్రభువా, ఈ వైరస్ను తొలగించడం ద్వారా యథావిధిగా మేమంతా మీ యొక్క సన్నిధికి వేయించేసి మిమ్ము స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహకరిస్తున్నటువంటి ధర్మదాతలను, ఈ యొక్క టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ, సహకరిస్తున్నటువంటి వారందరినీ దీవించండి. ప్రభువా, వారి యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానాలు నెలకొల్పండి. వారు నిస్వార్థంగా పనిచేస్తూ మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడేలాగున వీరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా ఉంటూ మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం.
ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఎలియ భక్తుని అర్పణగై కొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్ష రసములు ప్రీతితో ప్రోముమ ప్రేమ సుధామయ అప్పద్రాక్ష రసములని నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్ష రసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము. నీ మహిమ వెల్లడగుటకు పునీత అంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపజేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం నసుగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి.
కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యంను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను ప్రవేశించుటకు పాత్రుడను పాత్రుడను కాను. కాను. కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సత్ప్రసాదమునకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో నా ఆత్మలో మిమ్ము స్వీకరించ మిమ్ము స్వీకరించ ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. సాధ్యము కాదు. కనుక కనుక ఆత్మీయంగా ఆత్మీయంగా నా హృదయములోనికి నా హృదయములోనికి వేంచేయుము. వేంచేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను మీ నుండి నన్ను ఎన్నటికీ ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆమేన్. కనివి నేరుగని విందు, కరుణామయుని విందు, జీవమునొసగే విందు, శ్రీయేసుని శుభకర విందు. కనివి నేరుగని విందు, కరుణామయుని విందు, జీవమునొసగే విందు, జీవేశుని శుభకర విందు.
జీవమునిచ్చి శక్తి నొసుగు ప్రభు యేసుని శరీర విందు, రక్షించి రక్షణమునిచ్చు ప్రభు యేసుని రుదిరపు విందు. జీవమునిచ్చి శక్తి నొసుగు ప్రభు యేసుని శరీర విందు, రక్షించి రక్షణమునిచ్చు ప్రభు యేసుని రుదిరపు విందు. ఆరగించరండి ప్రభు యేసుని పొందండి, ఆరగించరండి ప్రభు యేసుని పొందండి. కనివి నేరుగని విందు, కరుణామయుని విందు, జీవమునొసగే విందు, జీవేసుని శుభకర విందు. కనివి నేరుగని విందు, కరుణామయుని విందు, జీవమునొసగే విందు, జీవేసుని శుభకర విందు, జీవేసుని శుభకర విందు, జీవేసుని శుభకర విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయు దీన ప్రార్థనను ఆలకింపుము. పునీత అంతోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరతము నీకు కృతజ్ఞులమై జీవించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పాదువాపురి అంతోని వారి నవదిన ప్రార్థనలు. 5వ రోజు. సృష్టికర్తయగు ఓ సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడగు పునీత అంతోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో వెంబడించుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాళ వరప్రసాదమును మాపై ప్రసరింపచేయండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారాను మమ్ము సకల కీడుల నుండి కాపాడి ఈ నవదిన ప్రార్థనలో మేము వేడుకొని వరప్రసాదములు కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగానున్నచో మీ పరిశుద్ధ నామము యొక్క మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారి జపము. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండు మా తండ్రి, మా మీద దయగా నుండండి స్వామి, జగద్రక్షకుడైన క్రీస్తువా, మా మీద దయగా నుండండి స్వామి, పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి, పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, మఠవాసుల మహిమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, నూతన నిబంధన చుక్కాని అయిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, దివ్య జ్ఞానానికి ఆధారమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఐహిక భోగములను విసర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అరిషడ్వర్గములను జయించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, వినయ విధేయతలకు ఆదర్శమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, శిలువ ప్రేమకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, నిష్కామకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ప్రేమ జ్వాలచే రగిలేడి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ధర్మనిరతుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పవిత్రతకు ఆలవాలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బాధితులను ఓదార్చు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పోయిన వస్తువులను దొరుకునట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అమాయకులను రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బంధితులను విడిపించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, యాత్రికులకు మార్గచూపరి అయిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఆరోగ్య ప్రదాత అయిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అద్భుతాలను చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, మూగవారికి మాటనిచ్చు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, చెవిటి వారికి వినికిడినిచ్చు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, గ్రుడ్డి వారికి చూపునిచ్చు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సైతాన్లను వెళ్ళగొట్లు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి,
ఉత్తరించు ఆత్మలకు మేలోనర్చు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నియంతల గర్వమణుచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచి మాయతంత్రంతో తంత్రోపాయముల నుండి మమ్మ రక్షించండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఉరుములు పిడుగులు ఘోరగాలి మున్నగు వాని నుండి మమ్మ రక్షించండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. శరీర ఆత్మ కీడుల నుండి మమ్మ రక్షించండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా ప్రార్థనలను ఆదరించండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా మీద దయగనుండండి స్వామి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థన. ఓ మా సర్వేశ్వర, పునీత అంతోని వారిని కొనియాడుట ద్వారా మీ శ్రీసభకు ఆనందమును ప్రసాదించితిరి. వారి ప్రార్థనా సహాయమున మేము నిరంతరము ఆధ్యాత్మికంగా పురోగమించి నిత్యానంద సౌభాగ్యం పొందినట్లు చేయండి. మా ప్రభువు క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 5వ దినము. దేవదూతల, భద్రాసనుల, దీర్ఘదర్శుల, వేద సాక్షుల, కన్యల జ్ఞానంతో భాగస్వామి అయిన పునీత అంతోని వారా, అశాశ్వతమగు ఈ లోక సంబంధమైన జ్ఞానంపై మాకు గల కోర్కెను మా నుండి తొలగించి పునీతుల జ్ఞానమును మాకు ప్రసాదించి తద్వారా ప్రభువును అధికమధికముగా తెలుసుకొని సంపూర్తిగా ప్రేమించి సేవించు భాగ్యమును పొందినట్లుగా సహకరింప మేము బ్రతిమాలు కొనుచున్నాము. దేవుని పట్ల మీకు గల అవ్యాజానురాగముతో కూడి అచంచలమైన ప్రేమలో మేమును పాలివారమగినట్లు అనుగ్రహింపుము. మా నిమిత్తము దేవుని ప్రేమించి మహిమపరచుము. తద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో మా లోపములను తప్పిదములను తొలగించి పరిహరింపుము. మేము దేవునికి చెల్లింప అప్పుబడి ఉన్న ఆరాధన స్తుతి స్తోత్రములను నూరంతలుగా పెంచి అర్పించి మేము దేవుని నిమిత్తమై జీవించుటకును దేవుని బాధ కలిగించుట కంటే మరణించుటకు సిద్ధపడినట్లు చేయు వరములను మాకు సంపాదించుము. స్వర్గము మీకు ప్రసాదించిన అద్భుతమైన జ్ఞాన సంపద ద్వారాను మీ హృదయములలో నిరంతరము నింపబడిన పరిశుద్ధమైన దైవ ప్రేమాగ్ని జ్వాలల చేతను మా మనవులను పొంద దేవునికి ప్రార్థింపవలసినదిగా మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేతండిని మరి మా వందనం. ప్రభు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థింపుము. పితకు పుత్రునకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదాచువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా
ఓదార్చువారా. వందనం 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 వందనమయ్యా అంతోనివారా. వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తడువుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నగలవారని. పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని. నిన్ను వేడగా నీ దరికి చేరగా, మాకు తోడుగా మా చింత నుండుమా. అభయమిచ్చి శుభము గూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోనివారా. వందనమయ్యా ఓదార్చువారా. వందనమయ్యా అంతోనివారా. వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనమయ్యా అంతోనివారా. వందనమయ్యా ఓదార్చువారా.